హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో చాలా మంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా. వాళ్ళకి కూడా మేబీ యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిచ్యువేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు. మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నాను అంటే, మీ వ్యక్తి వల్ల మీరు పడుతున్న బాధ అనేది వాళ్ళకి అర్థమవుతుందా? ఇలా ఒకళ్ళు రీడింగ్ చేయమని చెప్పారండి. మేబీ మీలో చాలా మంది ఏంటంటే ఎవరో ఒక వ్యక్తి వల్ల సఫర్ అవుతూనే ఉంటారు. ఇలా సఫర్ అవ్వడం అనేది చాలా కామన్‌గా జరుగుతుంటదండి. ఒక వ్యక్తి ఏ రీజన్ వల్ల అయినా సరే హర్ట్ చేయొచ్చు. ఆర్ మేబీ మీకు ఆ వ్యక్తి మీద ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్ వల్లైనా మీరు హర్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇఫ్ ఒక వ్యక్తి వల్ల కానీ మీరు బాధపడుతున్నట్టయితే అది వాళ్ళకి అర్థమవుతుందా? ఇఫ్ అర్థమవుతున్నా సరే వాళ్ళు కానీ రియాక్ట్ అవ్వకపోతే ఎందుకు అవ్వట్లేదు? అసలు దీనికి యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? ఇలా అయితే ఒక రీడింగ్ చేద్దాం అనుకుంటున్నానండి. ఇంతకు ముందు కూడా నేను ఈ టైప్ రీడింగ్ చేశాను. బట్ మేబీ అంటే సిట్యుయేషన్స్ అనేవి చేంజ్ అవుతుంటాయి కదా! ఇలాంటి ఒక రీడింగ్ చేస్తే మేబీ అందరికీ యూజ్ అవుతుందేమో అని నాకైతే అనిపించింది. అసలు చూద్దాం మీ వ్యక్తి వల్ల మీరు బాధపడుతున్నట్టయితే వాళ్ళకది అర్థమవుతుందా? ఒకవేళ అర్థమవుతున్నా సరే ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు అనేదైతే చూద్దాం. ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి క్లియర్ క్వార్ట్జ్ వాండ్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి బ్లాక్ అబ్సిడియన్ నైఫ్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి సర్పెంటైన్ పామ్ స్టోన్ ఉంది. మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారో అనేది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్, ఎవరైతే పర్టికులర్‌గా ఈ క్లియర్ క్వార్ట్జ్ వాండ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. చూద్దాం అసలు. మీ వ్యక్తి వల్ల మీరు పడుతున్న బాధ అనేది వాళ్ళకి అర్థమవుతుందా? ఒకవేళ అర్థమైతే వాళ్ళు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు? అసలు ఏంటి పరిస్థితి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీ వ్యక్తి విషయంలోనేంటంటే మీరు వెనక ముందు కొన్ని ఆలోచించకుండా డెసిషన్స్ తీసుకున్నారండి. అంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు, లేకపోతే వాళ్ళ విషయంలో కొన్ని డెసిషన్స్ తీసుకుంటే కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి, ఇవేమీ మీరు ఆలోచించినట్టు నాకైతే అనిపించట్లేదు. గుడ్ ఆర్ బ్యాడ్ అనేది మీకు ఇక్కడ తెలియలేదేమో అని నాకనిపిస్తుంది. బేసిక్‌గా ఇక్కడ మీ హార్ట్ ఏం చెప్పిందో, లేకపోతే మీరు అంటే ఆ టైంకి ఏదైతే చేయాల్సిన అవసరం ఉంది అనుకున్నారో అది చేసేసారు. బట్ ఆలోచించలేదండి కాన్సిక్వెన్సెస్ అనేవి. దానివల్ల మీరేంటంటే మీ పర్సన్ నుంచి మీరు అనుకున్న రియాక్షన్స్ రాకపోయేసరికి మీరు ఎలా ఫీల్ అయ్యారంటే చాలా రోజుల నుంచి అంటే ఈ వ్యక్తి కోసం మనం అన్నీ చేస్తున్నాం. మరి ఈ వ్యక్తి విషయంలోనేంటంటే మనం వెనక ముందు ఆలోచించకుండా కొన్ని డెసిషన్స్ తీసుకున్నాం. బట్ వాళ్ళకెందుకు ఇది అర్థం అవ్వలేదు? వాళ్ళెందుకు మనల్ని సపోర్ట్ చేయలేదు? మనం వాళ్ళ విషయంలో ఇలా ఉన్నప్పుడు వాళ్ళెందుకు మన విషయంలోని అలా లేరు అనే ఆలోచనలేంటంటే మీకు ఎక్కువైపోయాయండి. మీ ఎమోషన్స్‌ని మీరేంటంటే కంట్రోల్ చేసుకోలేకపోయినట్టుగా నాకైతే అనిపిస్తుంది. కొంతవరకు అంటే ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో మాత్రం మీరేంటంటే కంట్రోల్ తప్పి మాట్లాడడం, కంట్రోల్ తప్పి ప్రవర్తించడం కూడా చేశారండి. అంటే ఇక్కడ ఒక్కటి మాత్రం నేను క్లియర్‌గా చెప్పగలను. మీ వ్యక్తి విషయంలో ఫస్ట్ మీరు తొందరపడ్డారండి. మీరేంటంటే వెనక ముందు ఆలోచించకుండా కొన్ని డెసిషన్స్ తీసుకొని యాక్షన్ తీసుకోవడం చేశారు. దాని కాన్సిక్వెన్సెస్ మీరు ఫేస్ చేశారు. ఇదైతే నిజం. బట్ అదేంటంటే మీరు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఎందుకంటే మీరు చేసింది కరెక్ట్ అని మీరు ఫీల్ అయ్యారు. ప్లస్ మీరేంటంటే మీ వ్యక్తికి హార్మ్ చేయాలి అనుకోలేదు. బట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఇది వాళ్ళకి హార్మ్ జరిగింది అని నేను చెప్పను కానీ వాళ్ళు సింపుల్‌గా నాకు తెలిసి ఒకటే మాట అనుంటారు. అదేంటంటే మీ ఇంట్రెస్ట్ కోసం మీరు చేశారు. ఆర్
మీరు పర్టికులర్ గా ఇక్కడ ఏదో బెనిఫిట్ అవుతారు అని మీరు చేశారు కానీ మా కోసం అయితే చేయలేదు కదా అనే వేలో మిమ్మల్ని వాళ్ళు బ్లేమ్ చేయడం లాంటిది ఏదో జరిగింది. సో అది మీరేంటంటే యాక్చువల్ గా ఎక్స్పెక్ట్ చేయలేదండి. మీరేంటంటే ఇప్పటికీ ఆలోచిస్తున్నప్పుడు ఈ వ్యక్తి నుంచి ఇవి ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టే అంత డీప్ గా హర్ట్ అవ్వడం అయితే జరిగింది. ఈవెన్ ఇప్పటికి కూడా మీకు ఏమనిపిస్తుందంటే ఈ వ్యక్తి రియలైజ్ అయ్యి థింగ్స్ ని సెటిల్ చేస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది. ఇదంతా అనవసరం కదా అనిపిస్తుంది. కాకపోతే ఇదంతా ఈజీగా జరుగుతుంది అని మీకు అనిపించట్లేదు. మీరైతే డెఫినెట్ గా ఈ సిచ్యువేషన్ లో చాలా డీప్ గానే హర్ట్ అయ్యారండి. యాక్చువల్ గా మీ పర్సన్ కూడా ఇక్కడ ఏంటంటే మీరు పడుతున్న బాధ అనేది అర్థం అవుతుందండి. వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు అని మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు క్లియర్ గా సిచ్యువేషన్స్ అనేవి బెటర్ అవ్వాలని అనుకుంటున్నారు. కాకపోతే మీకు ఎక్కువ ఛాన్స్ ఇస్తే కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తారని భయపడుతున్నారండి. ఎందుకు అంటే పాస్ట్ లో మీరు వాళ్ళ కోసం వెనక ముందు ఆలోచించకుండా కొన్ని ఏవైతే చేశారో అవి వాళ్ళు అప్రూవ్ చేయలేదు కదా. సో ఎక్కడ మీరు అంటే ఆ గ్రడ్జెస్ అనేవి హోల్డ్ చేస్తున్నారేమో, ఏ రోజైనా సరే మీకు టైం వస్తే రివెంజ్ తీర్చుకుంటారేమో అని వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తున్నారు. అందుకే వాళ్ళు ఏంటంటే సైలెంట్ గా ఉంటున్నారండి. ఈ వ్యక్తికి అయితే మీ పెయిన్ అర్థం అవుతుంది. బట్ వాళ్ళకు కూడా ఇక్కడ ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి. అంటే మీరు అనుకోవచ్చు గతంలో మరి మేము ఇవన్నీ చేసాం కదండి, మరి ఎంతో కొంతైనా రీపే చేయాలి కదా, వాళ్ళకి కొంచెమైనా సరే ఆలోచన ఉండాలి కదా అని మీకు అనిపించవచ్చు. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ పర్సన్ ఇది అడగలేదండి. వాళ్ళు అడగకుండానే మీరు చేశారు. సో వాళ్ళు అందుకే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలనుకోవట్లేదు. మీ ఇంట్రెస్ట్ తో మీరు చేసినప్పుడు వాళ్ళు ఎందుకు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అనే ఫీల్ లో ఉన్నారు. అది మేబీ ఒక పాయింట్ లో కరెక్టే. బట్ రిలేషన్షిప్ అన్నప్పుడు క్యాలిక్యులేషన్స్ ఉండవు కదా, అది నేను ఒప్పుకుంటాను. సో ఇది అందుకే మీకు చాలా డిస్టర్బింగ్ గా ఉందండి. మీ ప్రాబ్లం అయితే నాకు అర్థమవుతుంది. సో వాళ్ళు కూడా ఏంటంటే థింగ్స్ బెటర్ వేలోనే షేప్ అవ్వాలనుకుంటున్నారు కానీ ఈ మిస్అండర్స్టాండింగ్ అనేది వాళ్ళు క్లియర్ చేయడానికి ముందుకు రాలేకపోతున్నారండి. దానికి రీజన్ అయితే నేను చెప్పాను కదా, మీరు ఎక్కడ థింగ్స్ ని కంట్రోల్ చేయడం స్టార్ట్ చేస్తారో సరెండర్ అయిపోయే పరిస్థితి అనేది ఉంటుందేమో అనే భయంతోని వాళ్ళు ఏంటంటే ఇది అడ్రస్ చేయట్లేదండి. ప్లస్ మీకు ఏంటంటే దూరంగా ఉంటున్నారు. అంటే మీకు అనిపించవచ్చు వీళ్ళు చేసిందే తప్పు, తిరిగి అంటే వీళ్ళ నుంచి సపోర్టు లేదు అలా అని చెప్పి ఇంకా సైలెంట్ అయిపోయారు, తప్పించుకోవడానికి చూస్తున్నారు అనే ఫీలింగ్ మీకు రావచ్చు. అందుకే ఈ వ్యక్తిని ఏంటంటే మీరు ట్రస్ట్ కూడా చేయలేకపోతున్నట్టు నాకైతే అనిపిస్తుంది. బట్ నేనైతే ఇక్కడ ఒకటే చెప్తాను, మీ వ్యక్తి భయపడుతున్నారండి. మీతో ఏంటంటే వాళ్ళు ఆర్గ్యూ చేయాలి, ఫైట్ చేయాలి అని అయితే అనుకోవట్లేదు. బట్ వాళ్ళు స్టాండ్ తీసుకోలేదు కాబట్టి డెఫినెట్ గా మీరు దాన్ని నెగిటివ్ వేలోనే చూస్తారు అనే క్లారిటీ అయితే వాళ్ళకు ఉంది. సో అందుకే ఈ పర్సన్ ఏంటంటే సైలెంట్ గా ఉండడమే మంచిది అనుకుంటున్నారండి. టైం బీయింగ్ వాళ్ళు అయితే ఏ డెసిషన్ తీసుకోలేకపోతున్నారు. అలా అని చెప్పి మీ విషయంలో ఏంటంటే మిమ్మల్ని ఎప్రిషియేట్ చేయాలి, లేకపోతే మీరు చేసిన దానికి వాళ్ళు ఏంటంటే ప్లీజ్ అయ్యారు అని మాత్రం చూపించుకోవాలి అనుకోవట్లేదు. యాక్చువల్గా ఈ వ్యక్తి ప్లీజ్ అవ్వలేదండి. నిజానికి మీరు వాళ్ళ కోసం చేయడం అనేది మీ బెనిఫిట్ కోసం మీరు చేశారనే ఫీల్ అవుతున్నారు కానీ వాళ్ళ కోసం ఏదో చేశారని మాత్రం వాళ్ళు అసలు ఎక్కడా కూడా ఫీల్ అవ్వట్లేదు. అదైతే నేను చెప్పగలను. మేబీ ఈ వ్యక్తిలో ఏంటంటే ఆ అవేకనింగ్ అనేది జరగవచ్చు. అంటే తొందరలోనే వీళ్ళు ఆలోచించే విధానం అయితే మారొచ్చండి. ఎక్కడో కానీ వాళ్ళ వైపు నుంచి వాళ్ళు అంటే మరీ ఇంత సెల్ఫిష్ గా ఉండకుండా ఉంటే బాగుండేదేమో అనే ఫీల్ అయితే రావచ్చు. నేనైతే ఇక్కడ ఒకటే చెప్తానండి, ఈ వ్యక్తి వల్ల మీరైతే బాధపడొద్దు. ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే మీరు బాధపడినా సరే ఆ వ్యక్తికి ఇది అర్థం కాదండి. ఇది మీ ఇంట్రెస్ట్ తో మీరు చేసుకున్నారనే వాళ్ళు ఫీల్ అవుతున్నారు కానీ ఇది వాళ్ళ కోసం చేశారు అని వాళ్ళకైతే ఎక్కడా అనిపించట్లేదు. ఇది మీకు కూడా కష్టంగానే ఉంది. ఎందుకంటే ఒకటి చేసిన తర్వాత మనుషులు అది గుర్తు పెట్టుకోకపోతే చాలా బాధ అనిపిస్తుందండి. అది మీలోని నేను ఫీల్ అవ్వగలుగుతున్నాను. సో నేనైతే మీకు ఇక్కడ ఒకటే చెప్తాను, అదేంటంటే ఈ వ్యక్తి వాళ్ళు చేసింది వాళ్ళు తెలుసుకుంటారు. అంటే మరీ అపాలజైజ్ చేస్తారు లేకపోతే కంప్లీట్ గా చేంజ్ అయిపోతారు అని నేను చెప్పను కానీ కొంచెం ఓపెన్ అప్ అవ్వడానికి కొంత అంటే మీ విషయంలోని వాళ్ళు ఇలా ఉండకుండా ఉంటే బాగుండేదేమో అని ఫీల్ అవ్వడానికి మాత్రం టైం పడుతుందండి. కొంత టైం ఇస్తే మాత్రం ఆ వ్యక్తి రియలైజ్ అవుతారు. ఈ టైంలో ఏంటంటే మీరు వాళ్ళతోని డిస్కస్ చేయడం కానీ వాళ్ళని బ్లేమ్ చేయడం కానీ మీరు ఎందుకు మమ్మల్ని గుర్తించట్లేదు లేకపోతే మీకోసం మేము ఎంత చేసాం కదా అని వాళ్ళు గిల్టీగా ఫీల్ అవ్వాలని మీరేదో చేయడం కానీ ఇదంతా వేస్ట్ అండి. మీరేం చేసినా సరే వాళ్ళలో అలాంటి మార్పు రాదు. మీరు ఏమీ చెయ్యని రోజే వాళ్ళు ఏంటంటే రిగ్రెట్ అవుతారు.
గిల్ట్ గా ఫీల్ అవుతారు. మేబీ అలా ఉండకుండా ఉండాల్సిందేమో, అలా చేయకపోతే బాగుండేదేమో, అనవసరంగా వాళ్ళు హర్ట్ అయ్యారు అనే ఒక రియలైజేషన్ అనేది వస్తుంది. సో ఈ కార్డ్స్ చూసిన దాని ప్రకారం నేనైతే క్లియర్ గా చెప్తున్నానండి, ఆ వ్యక్తి మీరు గ్రడ్జెస్ హోల్డ్ చేశారు ఆర్ చేస్తున్నారు, లేకపోతే టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరేంటంటే తీర్చుకుంటారు ఇదంతా కూడా అనే ఒక వేలో ఆలోచిస్తున్నారు. అందుకే అంటే మీ విషయంలోని ఎలాంటి స్టెప్ ముందుకు వేయలేకపోతున్నారు, ఆర్ ఆ పర్సన్ లో మీరు ఎలాంటి చేంజ్ ని చూడలేకపోతున్నారు. అంతేకాని వాళ్ళకి అర్థం అవ్వలేదు, వాళ్ళకి ఏం తెలియదు అన్న మాత్రం అనుకోవద్దండి, వాళ్ళకి అంతా తెలుసు. బట్ వాళ్ళు ఏంటంటే ఇక్కడ అవుట్కమ్ అయితే పాజిటివ్ గానే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, కానీ సరెండర్ అవ్వడానికి రెడీగా లేరండి. ఇది ఎలా ఉంటుందంటే మొత్తానికే ఒక ఇగో క్లాష్ లా మారిపోయినట్టుగా నాకైతే అనిపిస్తుంది. అట్లీస్ట్ ఇప్పటికి ఇది ఇగో క్లాష్ కాకపోయినా సరే వచ్చే రోజుల్లో ఇగో క్లాష్ గా మారుతుంది. ఇఫ్ మీరేంటంటే ఇందులో ఎక్కువ ఇంటర్ఫియర్ అయ్యి ఈ వ్యక్తి రెస్పాన్సిబిలిటీస్ వీళ్ళకి గుర్తు చేయాలని చూసినప్పుడు అంత అవసరం కూడా లేదండి. నిజానికి ఇదంతా టైం వేస్ట్. మీరు అంత అటెన్షన్ ఇచ్చి మీరేంటంటే వాళ్ళలోని ఏదో రియలైజేషన్ రావాలని ట్రై చేయడం అయితే మాత్రం అది మీరు కాదు యాక్చువల్ గా, మీకు సూట్ అయ్యే పని కూడా కాదు. వాళ్ళది వాళ్ళు తెలుసుకుంటేనే మీకు థింగ్స్ అనేవి ఈజీ అవుతాయి. అది మాత్రం నేను చెప్పగలను. అసలు ఇంకా చూద్దాం ఈ సిచ్యువేషన్ కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో యాక్చువల్ గా మీరు ఏంటంటేనండి, ఈ సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేయగలరు అనుకున్నారండి, ఈ వ్యక్తికి అర్థమయ్యేలా చేయగలరు అని అనుకున్నారు. మీలో కాన్ఫిడెన్స్ ఉండేది. బట్ ఈ వ్యక్తి కోసం మీరు ఏం చేస్తున్నా సరే వాళ్ళకి అర్థం అవ్వకపోవడం అనేది మీకు నచ్చట్లేదండి. మీరేంటంటే కేవలం ఒకటే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ పాయింట్ లో, వాళ్ళకి వాళ్ళు తెలుసుకొని వాళ్ళు రావాలి. వాళ్ళు ఏ రోజైతే చేంజ్ అవుతారో, వాళ్ళు ఏ రోజైతే మిమ్మల్ని అర్థం చేసుకుంటారో ఆ రోజే థింగ్స్ బెటర్ అవుతాయని మీకు అనిపిస్తుంది. బట్ ఎక్కడో కానీ అంటే ఈ రియాలిటీని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారండి. మీకు క్లారిటీ ఉంది 100%, ఈ సిచ్యువేషన్ లో ఏం జరుగుతుంది, ఈ వ్యక్తి ఎలా ఆలోచిస్తున్నారు, ఆర్ మీరు ఏం చేయాల్సి ఉంది అనేది అంతా అర్థమవుతుంది, కానీ దాన్ని యాక్సెప్ట్ చేయడం అనేది మీకు కష్టంగా ఉందండి. ఎందుకంటే ఇప్పుడు ఒక మనిషి కోసం మనం ఏదైనా చేసినప్పుడు ఇన్ రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. సో ఇఫ్ అది కానీ ఈక్వల్ గా రాకపోతే ఎక్కడో కానీ ఆ ఫీలింగ్ ఉంటుంది. సో మీరు కూడా అదే ఫీల్ అవుతున్నారు. నేనైతే ఇక్కడ మీకు ఒకటే చెప్తానండి, ఈ వ్యక్తి కోసం మీరు చేసింది ఏది కూడా వేస్ట్ అవ్వదు. కాకపోతే మీరు ఆలోచించి చేసుంటే బాగుండేది. ఎందుకంటే ఒక వ్యక్తి వర్తియా కాదా, లేకపోతే వాళ్ళ కోసం ఇది చెయ్యొచ్చా చేయకూడదా అని ముందే తెలుసుకొని చేసుంటే ఈ రోజు మీరు ఏంటంటే ఇంత రిగ్రెట్ అయి ఉండేవారు కాదండి. ఖచ్చితంగా ఈ వ్యక్తిలో రియలైజేషన్ లేదు, ఈ వ్యక్తి ఇలాంటి వ్యక్తి ఏంటి అనుకొని మీరు ఏంటంటే క్లియర్ గా ఆ బౌండరీని సెట్ చేసి ఉండేవారు. బట్ ఇప్పుడు ఇదేంటంటే బౌండరీని సెట్ చేయడం కూడా మీకు కష్టం అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ నుంచి మీరు ఇది లీస్ట్ ఎక్స్పెక్ట్ చేశారు. ఇది అసలు మీకు నచ్చట్లేదండి. నేను మీకు ఒకటే చెప్తాను, మీరు ప్రాక్టికల్ గా థింక్ చేస్తున్నారు, కానీ ఎక్కడో కానీ ఎమోషనల్ అవుతున్నారు. మళ్ళీ బయాస్డ్ గా థింక్ చేయడం ఆర్ బయాస్డ్ గా బిహేవ్ చేయడం లాంటివి చేస్తున్నారు. దీని వల్ల అయితే మీకు ఏం రాదండి. నేను క్లియర్ గా చెప్తున్నాను, ఈ వ్యక్తి రిగ్రెట్ అవ్వాలి, ఈ వ్యక్తి ఎక్కడో కానీ వాళ్ళు చేసిన దానికి గిల్ట్ గా ఫీల్ అవ్వాలి అంటే మీరు సైలెంట్ గా ఉండడం ఒక్కటే సొల్యూషన్ అని మాత్రం నేను చెప్పగలను. ఏమైనా మీరు సైలెంట్ అయితే మాత్రం ఆ వ్యక్తిలో చేంజెస్ అయితే వస్తాయండి. మీరు అసలు ఏమీ చేయాల్సిన అవసరం లేదు. ఇదైతే నేను క్లియర్ గా చెప్పగలను. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. హలో పైల్ 2, ఎవరైతే పర్టికులర్ గా ఈ బ్లాక్ అబ్సిడియన్ నైఫ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు ఈ వ్యక్తి వల్ల మీరు పడుతున్న బాధ అనేది వాళ్ళకి అర్థం అవుతుందా, ఒకవేళ అర్థమైనా సరే ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు, ఇఫ్ నిజంగానే అర్థం అవుతున్నట్టయితే అసలు ఏంటి పరిస్థితి, యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తున్న దాని ప్రకారం నేనైతే ఒకటి చెప్పగలనండి, ఈ వ్యక్తి వల్ల మీరు ఎంత బాధపడుతున్నారో నాకైతే తెలియదు, కానీ ఈ వ్యక్తి మీకంటే డబల్ పెయిన్ తీసుకుంటున్నారండి. చాలా సఫర్ అవుతున్నారని చెప్పొచ్చు. మీకంటే ఎక్కువ బాధపడుతున్నారు క్లియర్ గా చెప్పాలంటే. అంటే ఎందుకు నేను ఇంత డీప్ గా ఇది ఎక్స్ప్రెస్ చేయడానికి ట్రై చేస్తున్నాను అంటే ఒకటే రీజన్ అండి, మీ పర్సన్ మీ విషయంలో నెగిటివ్ గా థింక్ చేస్తున్నారు. ఎక్కడో కానీ అంటే వాళ్ళకి అసలు మీ విషయంలో పాజిటివ్ గా థాట్స్ అనేవి రావట్లేదు. బట్ అలా అని చెప్పి ఇది వాళ్ళకి హ్యాపీగా లేదు, చాలా హర్టింగ్ గా ఉంది. అంటే నెగిటివ్ గా ఆలోచిస్తున్నారు అన్నంత మాత్రాన కోపంగా ఉన్నారని కాదండి. వాళ్ళకి ఏంటంటే కేవలం మీ ఇద్దరి విషయంలో ఏదైతే జరిగిందో జరుగుతుందో చాలా అప్సెట్టింగ్ గా అనిపిస్తుంది. వాళ్ళు ఏంటంటే ఇది ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఈ రిలేషన్షిప్ లో
క్లీన్ గా లవ్ ఒకటే ఎక్స్పెక్ట్ చేశారు. ఇఫ్ మీ ఇద్దరు కానీ లవర్స్ అయినా ఆర్ వైఫ్ అండ్ హస్బెండ్ అయినా సరే డెఫినెట్ గా ఇదే ఎక్స్పెక్ట్ చేశారు, ఇంకేం ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఎందుకో కానీ చాలా రోజుల నుంచి థింగ్స్ అనేవి వాళ్ళు అనుకున్న దానికి డిఫరెంట్ వేలో ఉన్నాయి. దానివల్ల ఈ వ్యక్తి ఏంటంటే రోజు రోజు కూడా మీ విషయంలోని నెగిటివిటీ పెంచుకోవడం కానీ, ఎక్కడో కానీ అంటే మిమ్మల్ని వాళ్ళు భరించలేరు అనే ఫీలింగ్ రావడం కానీ ఇలాంటివి స్టార్ట్ అయ్యాయండి. మేబీ ఈ వ్యక్తిని ఎవరైనా మ్యానిపులేట్ కూడా చేసి ఉండొచ్చు, ఆర్ వాళ్ళకే అలాంటి థాట్స్ కూడా వచ్చి ఉండొచ్చు. ఏదైనా ఇక్కడ ఒక డెవిల్ ఎనర్జీ అయితే నాకు కనిపిస్తుంది. సో మొత్తానికి ఏదైనా సరే ఇలా ఆలోచిస్తున్న వ్యక్తికి ఎక్కడో కానీ పాస్ట్ లో మీ ఇద్దరి మధ్యలో ఉన్న అటాచ్మెంట్ అనేది ఇప్పుడు అలా లేదు అనేది కూడా చాలా హర్టింగ్ గా అనిపిస్తుందండి. అంటే వీళ్ళు పాస్ట్ లో మీ ఇద్దరి మధ్యలో జరిగిన హ్యాపీ మూమెంట్స్ కానీ, లేకపోతే ఇద్దరు షేర్ చేసుకున్న బాండ్ కానీ అదైతే గుర్తు చేసుకోవట్లేదు. బట్ సమ్వేర్ రిలేషన్షిప్ అనేది ఎలా చేంజ్ అయిపోయింది, ఇలా చేంజ్ అవ్వడం అనేది యాక్చువల్ గా వాళ్ళకి కష్టంగా అనిపిస్తుందండి. డైజెస్ట్ అవ్వట్లేదు. ఇది ఒక ఫ్యాక్ట్ లాగా ఇప్పటికీ వీళ్ళు కన్సిడర్ చేయలేకపోతున్నారు. సో ఈ విషయంలోని చాలా ఎమోషనల్ అవుతున్నారు. యాక్చువల్ గా ఈ వ్యక్తి ఏంటంటే మిమ్మల్నే ఫస్ట్ పెట్టిన టైప్ అండి. వాళ్ళని వాళ్ళు ఫస్ట్ పెట్టుకొని థింగ్స్ ని హ్యాండిల్ చేసే అంత సెల్ఫిష్ పర్సన్ అయితే కాదు. బట్ ఈ ప్రాసెస్ లో ఏంటంటే వాళ్ళు కూడా హర్ట్ అయ్యారు. మీరు ఎంత పెయిన్ తీసుకుంటున్నారో నాకు తెలియదు. బట్ మీకంటే డబల్ పెయిన్ ఈ పర్సన్ అయితే తీసుకుంటున్నారు. వాళ్ళ లైఫ్ లో వాళ్ళు ఏంటంటే ఒక డౌన్ ఫేజ్ లో ఉన్నారని చెప్పొచ్చండి. సో అందుకే ఈ పర్సన్ కూడా హర్ట్ అయ్యారు కాబట్టి, వాళ్ళ హార్ట్ కూడా బ్రేక్ అయింది కాబట్టి మీ విషయంలో వాళ్ళు ఏంటంటే డీప్ గా థింక్ చేయలేకపోతున్నారు. ఈవెన్ థింక్ చేద్దాం అనుకున్నా సరే వాళ్ళకి అది చాలా ఎగ్జాస్టింగ్ గా అనిపిస్తుందండి. మొత్తానికి ఈ వ్యక్తి ఏంటంటే ఈ రిలేషన్షిప్ లో చాలా వరకు విసిగిపోయారు. వాళ్ళు ఏంటంటే ఈ రిలేషన్షిప్ ని ఒకలా చూడాలనుకున్నారు, ఇది ఒకలా ముందుకు వెళ్తే బాగుంటుంది అనుకుని హార్ట్ఫుల్ గా అనుకున్నారు. బట్ ఎక్కడో కానీ వీళ్ళు అనుకున్నట్టుగా రిలేషన్షిప్ వర్కౌట్ అవ్వలేదండి. వీళ్ళు అనుకున్న దానికి క్వైట్ ఆపోజిట్ గా థింగ్స్ అనేవి చేంజ్ అయిపోయాయి. ఆర్ అట్లీస్ట్ థింగ్స్ అలా చేంజ్ అవ్వకపోయినా వాళ్ళ కంటికి అలా కనిపించడం స్టార్ట్ అయిందండి. ఇంకా అక్కడి నుంచి వీళ్ళు ఏంటంటే ఇది కాదు కదా మనకు కావాల్సింది, మనం ఎందుకు అసలు ఇదంతా యాక్సెప్ట్ చేయాలి, అసలు మనకే ఎందుకు ఇలా జరగాలి, ఇలాంటి ఆలోచనలు మొదలయ్యాయండి. ఈ వ్యక్తి ఏమైనా సరే థింగ్స్ ని బెటర్ చేద్దాం, థింగ్స్ ని ఏంటంటే పోనీ ఎలానో ఒకలా మెల్లిగా సార్ట్ అవుట్ చేద్దాం అనుకుని ట్రై చేద్దాం అనుకున్నా సరే వాళ్ళకి ఏంటంటే ఓపిక లేదండి, నమ్మకం లేదు, ధైర్యం లేదు. నిజానికి ఈ పర్సన్ ఏంటంటే వాళ్ళ థాట్స్ లో వాళ్ళు ట్రాప్ అయిపోయారండి. వాళ్ళు ఏంటంటే ఈ థాట్స్ నుంచి బయటకు వస్తే తప్ప వాళ్ళకి అంటే మీ పెయిన్ అర్థమవుతుందని నేను అనుకోను. ఎందుకంటే ఈ వ్యక్తి కూడా పెయిన్ లోనే ఉన్నారు. సో ఇంకా ఎదుటి వ్యక్తుల పెయిన్ ఎలా అర్థమవుతుంది వాళ్ళకి, అదే ప్రాబ్లం అండి. యాక్చువల్ గా ఈ వ్యక్తి ఏంటంటే ఇప్పుడు మీ విషయంలో చాయిసెస్ కూడా చేసుకోవాల్సి ఉంది. ఏదో ఒకటి డెసిషన్ తీసుకొని స్టాండ్ తీసుకోవాలి. బట్ దానికి కూడా వాళ్ళు ఏంటంటే రెడీగా లేరండి. మీరు ఏమైనా డెసిషన్ తీసుకొని మీరు ఏమైనా సరే చేస్తే దాని ప్రకారం వాళ్ళు ఫాలో అవ్వడానికి రెడీగా ఉన్నారు. అంటే ఈ వ్యక్తి విషయంలో మీరు గుడ్ డెసిషన్ తీసుకున్నా బ్యాడ్ డెసిషన్ తీసుకున్నా సరే రెండింటికి కూడా వాళ్ళు రెడీ అయ్యానండి. పర్టికులర్ గా వాళ్ళు ఏంటంటే మీతో ఫైట్ చేసి అంటే మిమ్మల్ని కన్విన్స్ చేయడం కానీ, లేకపోతే మిమ్మల్ని అపోజ్ చేయడం కానీ దేనికి కూడా వాళ్ళకి ఏంటంటే స్ట్రెంగ్త్ అయితే లేదు. నేను క్లియర్ గా చెప్తున్నానండి. ఈ వ్యక్తి బాగా ఎగ్జాస్ట్ అయిపోయారండి. మీ కార్డ్స్ నుంచి ఏంటంటే అలాంటి ఒక ఎనర్జీ అనేది వస్తుంది. నిజానికి పర్సన్ కి మీరంటే చాలా ఇష్టం ఉంది అండ్ థింగ్స్ కూడా ఈ వేలో ఎండప్ అవుతాయని వాళ్ళు అనుకోలేదు. బట్ ఇది జరిగిపోయింది. ఇది జరిగిపోయిన తర్వాత నుంచి ఎమోషనల్ గా చాలా అన్‌స్టేబుల్ గా ఉన్నారు. ఈవెన్ ఇఫ్ ఈ పర్సన్ తో మీ వైపు నుంచి ఎవరైనా మాట్లాడడానికి ట్రై చేసినా ఆర్ వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడానికి చూసినా సరే వాళ్ళ పెయిన్ బయటకు వెళ్ళకపోతే ఇంకా ఎదుటి వ్యక్తుల పెయిన్ ఎలా ఆలోచించే పరిస్థితి ఉంటుంది. ఇక్కడ అదే జరుగుతుందండి. నిజానికి ఈ వ్యక్తి ఏంటంటే వాళ్ళ వైపు నుంచి వాళ్ళు ఏం చేశారు అని ఆలోచిద్దాం అనుకున్నా సరే వాళ్ళకి ఏంటంటే భయం వేస్తుంది. ధైర్యం సరిపోవట్లేదు. ఎందుకు అంటే ఒకవేళ వాళ్ళు మళ్ళీ ఆలోచించి ఏమైనా సరే ఒక స్టెప్ ముందుకు వేస్తే మళ్ళీ వాళ్ళు హర్ట్ అవ్వరని గ్యారంటీ ఏంటి? ఎందుకంటే ఇక్కడ క్లియర్ గా వీళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారంటే ఈ వ్యక్తి తప్పు చేశారా లేదా పక్కన పెడితే మీరైతే ఖచ్చితంగా తప్పు చేశారని అనుకుంటున్నారండి. మీరేంటంటే వాళ్ళకి ఆ హ్యాపీనెస్ ఇవ్వలేకపోయారు, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అవ్వలేకపోయారు అనే ఫీలింగే వాళ్ళకి ఎక్కువ డిప్రెసింగ్ గా ఉంది. సో అందుకే ఈ వ్యక్తికి ఏంటంటే నిజానికి మీ బాధ అర్థం అవ్వట్లేదు అండ్ మీ బాధ గురించి ఆలోచించే పరిస్థితిలో కూడా వాళ్ళు లేరండి. వాళ్ళకే చాలా పెయిన్ ఉంది.
సో ఇంకా వేరే వాళ్ళ పెయిన్ ఇంకేం అర్థం అవుతుంది అనేలాగే నాకైతే మెసేజెస్ ఛానల్ అవుతున్నాయి. సూన్ ఆర్ లేటర్ ఈ పర్సన్ ఏంటంటే మీ విషయంలో ఏదో ఒక డెసిషన్ అయితే తీసుకుంటారు. ఇఫ్ మీరు ఏదైనా ఒక డెసిషన్ తీసుకొని స్టాండ్ తీసుకోవాలనుకుంటే మీ ఇష్టం అండి. దానికి కూడా ఈ పర్సన్ రెడీయే. అదైతే నేను చెప్పగలను. మేబీ తర్వాత ఇది గుడ్డా బ్యాడా అని వాళ్ళు ఏ రోజైనా హీల్ అయితే ఆలోచించవచ్చు. ఆర్ కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఏమైనా బెటర్ గా ఫీల్ అయితే ఇది ఏంటి అని వాళ్ళకి అర్థం అవ్వచ్చు. బట్ అప్పటి వరకు అయితే మాత్రం మీ వ్యక్తికి అర్థం అవుతుంది ఈ వ్యక్తి మారుతారు అని మాత్రం మీరు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దండి. ఎందుకంటే ఈ వ్యక్తిలో కూడా ఈ పాస్ట్ ఏదైతే మీ ఇద్దరి మధ్యలో ఉందో అది ట్రామా క్రియేట్ చేసేసింది. నిజానికి ఇక్కడ మీ కార్డ్స్ చూస్తున్నట్టయితే ఈ వ్యక్తి వూండ్స్ హీల్ అవ్వడానికి కూడా టైం పట్టొచ్చండి. వాళ్ళకి యాక్చువల్ గా ఇక్కడ అర్థమవుతుంది ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒకటి మాట్లాడాలి, ఇక్కడ ఒక అవసరం ఉంది అని తెలుస్తుంది. బట్ ఎందుకో కానీ ఫేస్ చేయలేకపోతున్నారండి. ఏం మాట్లాడాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఆర్ అసలు ఏం చేయాలి అంటే వాళ్ళకు కూడా తెలియదు. ఈవెన్ ఇఫ్ మీరేంటంటే మేము ఇలా బాధపడుతున్నాం, మేము ఇలా సఫర్ అవుతున్నాము, లేకపోతే మీరు అర్థం చేసుకోండి అని చెప్పినా సరే వాళ్ళు ఏంటంటే అది వినే పరిస్థితిలో కూడా లేరు. నాకు తెలిసి మీలో చాలా మంది ఆల్రెడీ ట్రై చేసి ఉంటారు ఈ వ్యక్తిని కన్విన్స్ చేయడానికి కానీ, ఈ వ్యక్తితో మాట్లాడడానికి కానీ, మీ పెయిన్ అనేది వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడానికి కానీ. బట్ వాళ్ళు ఏంటంటే మీ విషయంలోని కొంత రూడ్ గా బిహేవ్ చేయడం కానీ, లేకపోతే మిమ్మల్ని బ్లాక్ చేసేయడం కానీ, ఆర్ సైలెంట్ గా ఉండిపోవడం కానీ ఇలాంటివి చేస్తుంటారు. ఎందుకంటే ఆ వ్యక్తి పెయిన్ అనేది అంత డీప్ గా ఉంది అని మీకు అర్థం అవ్వాలని అదంతా చేస్తున్నారండి. వాళ్ళు ఏంటంటే ఇక్కడ మీ విషయంలోని గ్రడ్జెస్ ని హోల్డ్ చేయట్లేదు. బట్ మీ నుంచి ఇది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది వాళ్ళకి ఏంటంటే డిసప్పాయింటింగ్ గా ఉంది. క్లియర్ కట్ గా ఈ వ్యక్తి ఏంటంటే మీ ఇద్దరి మధ్యలో ఏదైతే జరిగిందో ఇది రియల్ కాదు, ఇది ఒక బీట్రేయల్ లా ఫీల్ అవుతున్నారు. అసలు ఇంత నెగిటివ్ గా వాళ్ళు ఎక్కడ చేంజ్ అయ్యారు అనేది మీకే అర్థం అవ్వాలండి. ఎయిదర్ మీ ఇద్దరి మధ్యలో ఒక థర్డ్ పర్సన్ అయినా ఉండాలి, లేకపోతే సిచ్యువేషన్స్ అయినా సరే వాళ్ళకి అలా నెగిటివ్ గా కనిపించడం అయినా స్టార్ట్ అయ్యి ఉండాలి. సో దానివల్ల ఈ వ్యక్తులు ఏంటంటేనండి అంత ఈజీగా బెటర్ అవ్వగలరు ఆర్ బెటర్ గా మిమ్మల్ని అర్థం చేసుకోగలరు అన్నట్టు నాకైతే ఎక్కడ అనిపించట్లేదు. మేబీ టైమే దీనికి ఆన్సర్ చెప్పాలి. ఎందుకంటే మీ సిచ్యువేషన్ లోని ఈ వ్యక్తి వచ్చే రోజుల్లో అయినా సరే మారుతారా అంటే చెప్పలేమండి. ఎగ్జాక్ట్ గా మారుతారు అని అనుకోవడానికి లేదు. ఏమైనా సరే వాళ్ళు హీల్ అయితే అప్పుడు కొంత డిఫరెన్స్ తెలుసుకోవడం కానీ, వాళ్ళు ఏం చేయాలి అనేది అర్థం చేసుకోవడం కానీ ఇలాంటివి జరగచ్చు. సో ఈ వ్యక్తికి టైం బీయింగ్ మీరేంటంటే దూరంగా ఉండడమే మంచిది, తక్కువ మాట్లాడడమే మంచిది. ఇఫ్ ఇద్దరు మాట్లాడుకుంటున్నా సరే కొంత వాళ్ళు కూడా రియలైజ్ అవ్వాలి, వాళ్ళకు కూడా కొంత అర్థం అవ్వాలి. సో అసలు ఇంకా చూద్దాం యూనివర్స్ మరి ఈ సిచ్యువేషన్ కి మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో మీ కార్డ్స్ చూస్తున్న దాని ప్రకారం నాకు ఒకటి అర్థమైందండి. మీరు చాలా డిస్టర్బ్డ్ గా ఉన్నారు. మీ ఎమోషన్స్ కూడా చాలా హైగా రన్ అవుతున్నాయి. సేమ్ ఆ వ్యక్తిలానే మీరు కూడా మీ ఓన్ థాట్స్ లో ట్రాప్ అయిపోయారు. అంటే బ్యాక్ అండ్ ఫోర్త్ అవుతున్నారండి. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు, మీ ప్రయారిటీస్ మీకు అర్థం అవ్వట్లేదు. ఈ వ్యక్తి వల్ల సఫర్ అవుతున్నారు, అలా అని చెప్పి ఆ వ్యక్తికి మీ పెయిన్ అర్థం అవ్వట్లేదు. పోనీ మీరు ఏదైనా చేద్దాం అనుకుంటే ఏం చేయాలో మీకు అర్థం అవ్వట్లేదు. ఏం చేసినా సరే థింగ్స్ మీకు బెటర్ అవుతాయి అని అయితే మాత్రం అనిపించట్లేదండి. సో మీరేంటంటే అసలు ఈ సిచ్యువేషన్ లో ఎలా ప్రయారిటైజ్ చేయాలి, ఏం చేయాలి అనే ఆలోచిస్తున్నట్టు నాకైతే అనిపిస్తుంది. నిజానికి ఈ వ్యక్తితో మీరు ఏంటంటే ఇంతకు ముందు మాట్లాడే ప్రయత్నం చేశారు, బట్ థింగ్స్ అయితే వర్కౌట్ అవ్వలేదు. నేను చెప్పాను కదా, అంటే ఇద్దరి మధ్యలో కూడా మిస్కమ్యూనికేషన్ జరగడం కానీ, మిస్అండర్స్టాండింగ్ అనేది మరి కొంచెం పెద్దదైపోవడం కానీ ఇలాంటివి ఏవో జరిగినట్టు నాకు అనిపిస్తుంది. సో కంప్లీట్ గా మీరు కూడా ఎలా ఫీల్ అవుతున్నారంటే థింగ్స్ అనేవి అవుట్ ఆఫ్ కంట్రోల్ లో ఉన్నాయి. సో టైం బీయింగ్ ఏం చేయాలో తెలియక స్టక్ అయిపోయారు. ఆ వ్యక్తి ఏమైనా సరే యాక్షన్ తీసుకుంటే మీరు దాని ప్రకారం మూవ్ అవుదాం అని చూస్తున్నట్టున్నారు. నాకైతే ఇక్కడ ఒకటి అనిపిస్తుందండి, అదేంటంటే ఈ పర్టికులర్ టైంలోని మీరు ఏం చేయలేరు, ఆ వ్యక్తి ఏం చేయలేరు. ఈవెన్ ఎవరు ఒక్కళ్ళు ఇది ఏదైనా చేద్దాం అనుకున్నా సరే థింగ్స్ ఏంటంటే సెటిల్ అవ్వండి, బెటర్ వేలో ట్రాన్స్ఫార్మ్ అవ్వవు. దానికి రీజన్ ఏంటంటే మీ పర్సన్ రెడీగా లేరండి, మీరు కూడా రెడీగా లేరు. సో ఇద్దరు వ్యక్తులు రెడీగా లేనప్పుడు, ఇద్దరు వ్యక్తులు ఏంటంటే ఒక క్లారిటీ లేనప్పుడు ఎలా సిచ్యువేషన్స్ ని బెటర్ చేస్తారు, ఎలా రిలేషన్షిప్ ని బెటర్ చేస్తారు, ఇలాంటి ఒక ఫేజ్ లో మీ ఇద్దరు మీట్ అయినా మళ్ళీ ఒకరినొకరు హర్ట్ చేసుకోవడం, మళ్ళీ ఒకరికొకరు దూరం అవ్వడం ఇలాంటివే జరుగుతాయండి. నిజంగా ఈ వ్యక్తి మీకు కావాలి, ఈ వ్యక్తితో లైఫ్ ఉంటే బాగుంటుంది, ఆర్ అట్లీస్ట్ ఒక గుడ్ రిలేషన్షిప్ అయినా ఉంటే బాగుంటుంది అని మీకు అనిపిస్తున్నట్టయితే టైం బీయింగ్ ఈ వ్యక్తికి దూరంగా ఉండడానికే ట్రై చేయండి.
ఆ టైం అండ్ స్పేస్ ఇద్దరు తీసుకోవడమే మంచిదండి. ఇఫ్ ఈ రిలేషన్షిప్ లో కానీ ఇద్దరు టైం తీసుకుంటే ఖచ్చితంగా మీ ఆన్సర్స్ మీకు దొరుకుతాయి. అది కూడా ఒక గుడ్ వేలో. ఎందుకంటే మీ ఫీలింగ్స్ ఇక్కడ ఏంటో నాకు తెలియదు కానీ ఆ పర్సన్ కి అయితే మాత్రం మీతో ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ అయితే ఉండేది. సో మేబీ ఈ రిలేషన్షిప్ లో కానీ ఇద్దరు హీల్ అయితే మళ్ళీ కూడా మీ రిలేషన్షిప్ అనేది బెటర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఆర్ అట్లీస్ట్ ఒక న్యూ వేలో బిల్డ్ అవ్వచ్చండి. న్యూ బిగినింగ్స్ అప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఇప్పట్లో అయితే ఏం ఎక్స్పెక్ట్ చేయొద్దు. జస్ట్ సైలెంట్ గా ఉండండి. మీ పని మీరు చూసుకోండి. మీ మీద మీరు ఫోకస్ చేయండి. సరిపోతుంది. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టికులర్ గా ఈ సర్పెంటైన్ పామ్ స్టోన్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు. మీ వ్యక్తి వల్ల మీరు పడుతున్న బాధ అనేది వాళ్ళకి అర్థం అవుతుందా? అసలు ఒకవేళ మీ వ్యక్తికి అర్థం అవుతున్నట్టయితే వాళ్ళకి ఏమనిపిస్తుంది? ఆర్ అట్లీస్ట్ వాళ్ళు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు? సో యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే మీ వ్యక్తి మీరు ఏంటంటే చాలా రోజుల నుంచి ఫైట్ చేసుకుంటున్నారండి. అంటే నాకు తెలిసి మీ వ్యక్తి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళే కరెక్ట్, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరే కరెక్ట్. సో ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు కరెక్ట్ అయినప్పుడు ఏమవుతుంది, ఎవ్వరు కూడా బ్యాక్అవుట్ అవ్వరు. అంటే సరెండర్ అవ్వరండి. సైలెంట్ గా ఎందుకు ఉండాలి, మనమే తప్పు చేయలేదు, మన వైపు నుంచి మనమే కరెక్ట్ అని అనిపిస్తుంటది. సో ఇలా ఇద్దరు ఏంటంటే ఎక్కడా కూడా తగ్గకపోవడం, లేకపోతే ఇద్దరిలో కూడా అంటే ఎక్కడో కానీ చేంజెస్ అవసరం అనుకొని ఒక రియలైజేషన్ లేకపోవడం వల్ల కంటిన్యూస్ గా ఫైట్స్ అవుతున్నాయి. సో మేబీ ఈ వ్యక్తి ఏంటంటే ఆ టైంలో మిమ్మల్ని చాలా మాట్లాడడం కానీ లేకపోతే మిమ్మల్ని దూరం పెట్టడం కానీ చేస్తున్నారు. అది మీకేంటంటే కష్టం అనిపిస్తుందండి. మీరేంటంటే మీ వ్యక్తి నుంచి ఇలాంటివి ఎక్స్పెక్ట్ చెయ్యట్లేదు. హ్యాపీ రిలేషన్షిప్ ఉండాలి అంటే ఎవరిది తప్పు అయితే వాళ్ళు దానికి అగ్రీ అవ్వాలి. దాని ప్రకారం వాళ్ళు ఏంటంటే చేంజ్ చేసుకోవాలి అనే ఒక ఆలోచనే మీకైతే. బట్ మీ వ్యక్తి ఏంటంటే ఇదంతా జరిగిపోయిన తర్వాత వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారంటే ఈ హెడ్ఏక్ అంతా మనకెందుకు, మన లైఫ్ ఏదో మనం పీస్ఫుల్ గా లీడ్ చేసుకోకుండా ఈ వ్యక్తులతో ఏంటంటే ఆర్గ్యుమెంట్ చేసే బదులు మనం సైలెంట్ అయిపోయి మన పని మనం చూసుకోవడం బెటర్ అనే వేలో వాళ్ళు ఫీల్ అవుతున్నారండి. ఇక్కడ క్లియర్ కట్ గా నేనైతే ఒకటి చెప్పగలను. మీ పర్సన్ కి మీకు ఆల్మోస్ట్ అంటే కొంతకాలం క్రితం కానీ ఆర్గ్యుమెంట్ జరిగి అప్పటి నుంచి సైలెంట్ అయిపోయినట్టు ఉంటే వాళ్ళు ఏంటంటే స్లోగా వాళ్ళ లైఫ్ స్టైల్ కి అలవాటు పడుతున్నారండి. అంటే పర్టికులర్ గా మీతో మాట్లాడకుండా వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు ఉండడానికి చాలా రకాలుగా ట్రై చేస్తున్నారు. అండ్ అదేంటంటే వాళ్ళకి అలవాటు అవుతుంది. బట్ ఇప్పుడు ఏంటంటే ఈ వ్యక్తికి ఈ లైఫ్ స్టైల్ అలవాటు అవుతున్నప్పటికీ కూడా ఎక్కడో కానీ పీస్ఫుల్ గా ఉండలేకపోతున్నారండి. డెఫినెట్ గా వాళ్ళకి ఏంటంటే మీ ఆలోచనలు వస్తున్నాయి. కాకపోతే ఈ పర్సన్ ఏంటంటే మీ విషయంలోని వాళ్ళు ఇప్పుడు ఒక స్టెప్ తీసుకోవడం కానీ మీతోని మాట్లాడడం కానీ కరెక్ట్ అయినా కాదా అని ఆలోచిస్తున్నారు. ఈవెన్ మాట్లాడినా సరే థింగ్స్ వర్కౌట్ అవుతాయా, ఒకరినొకరు అర్థం చేసుకొని మళ్ళీ రిలేషన్షిప్ ని బెటర్ చేసుకోవడానికి ఏమైనా ఛాన్స్ ఉంటుందా అనే వేలోనే ఆలోచిస్తున్నారండి. డెఫినెట్ గా నేనైతే చెప్పగలను మీ పర్సన్ కి మీ పెయిన్ అనేది అర్థమవుతుంది. అండ్ ఎక్కడో కానీ మీతో మాట్లాడాలని కూడా అనిపిస్తుంది. కాకపోతే పాస్ట్ లో ఇద్దరి మధ్యలో ఏదైతే జరిగిందో ఇది వాళ్ళకి ఏంటంటే ఎలా అడ్రస్ చేయాలి, ఏ రకంగా మాట్లాడాలి అనేది అర్థం అవ్వట్లేదు. ఈవెన్ ఇఫ్ మాట్లాడినా సరే మీరు వాళ్ళకి ఛాన్స్ ఇస్తారా లేదా అనేది కూడా వాళ్ళకి డౌటే. యాక్చువల్ గా ఈ పర్సన్ ఏంటంటే మీతో మాట్లాడడం అనేది కరెక్టా కాదా అని ఆలోచిస్తున్న దగ్గర డిస్ట్రాక్ట్ అవుతున్నారేమో అని కూడా అనిపిస్తుంది. వీళ్ళకైతే ఫుల్ కన్ఫ్యూజన్ అండి. అసలు క్లారిటీ లేదు ఏం చేయాలి, ఎక్కడ బిగిన్ చేయాలి అనేది. బట్ పాస్ట్ లో మిమ్మల్ని వీళ్ళు హర్ట్ చేశారు అనేది మాత్రం వాళ్ళకి అర్థమైంది. అది ఇనిషియల్ గా వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకు మనకి ఇదంతా ఈ హెడ్ఏక్, మన లైఫ్ ఏదో మనం చూసుకోవడం బెటర్ అనుకొని క్లియర్ కట్ గా వీళ్ళు ఏంటంటే మూవ్ ఆన్ అయ్యారండి. కానీ ఎంత ముందుకు వెళ్తున్నా సరే అంటే ఇది వాళ్ళకి ఏంటంటే ఇంకా అన్కంఫర్టబుల్ గానే అనిపిస్తుంది. అంటే ఆ గిల్ట్ ఫీలింగ్ అనేది ఉందని కూడా మీరు అనుకోవచ్చు. వీళ్ళ లైఫ్ లోని మీరు అంటే చాలా ఇంపార్టెంట్ రోల్ అయినా ప్లే చేసి ఉండాలి. ఆర్ వీళ్ళ కోసం మీరు చాలా చేసి ఉండాలి. ఎందుకో కానీ అందుకే ఆ వ్యక్తి ఏంటంటే క్లియర్ కట్ గా మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారండి. బ్యాక్ అండ్ ఫోర్త్ అవుతున్నారు. కానీ ఈ వ్యక్తికి మాత్రం మీతో మాట్లాడాలనే
ఫీలింగ్ అయితే చాలా స్ట్రాంగ్ గా ఉంది. కాకపోతే మాట్లాడినా సరే థింగ్స్ సెటిల్ అవుతాయని వాళ్ళకి ఎక్కడా అనిపించట్లేదు. ఫీలింగ్స్ అయితే మాత్రం రోజు రోజుకి కూడా చాలా స్ట్రాంగ్ అవుతున్నాయండి. ఈ వ్యక్తి మీకు బాగా కనెక్ట్ అవుతున్నారు ఎనర్జెటిక్ గా. మేబీ టెలిపాథెటిక్ గా కూడా బాగానే కనెక్ట్ అవుతున్నారేమో అని నాకు అనిపిస్తుంది. దానికి రీజన్ ఏంటంటే ఆ వ్యక్తి అంత గిల్టీగా ఫీల్ అవుతున్నారు అంటే ఎక్కడో కానీ మీ పెయిన్ అర్థమైతేనే అలా ఫీల్ అవ్వగలరు. సో ఇద్దరి మధ్యలో కూడా అలాంటి ఒక కనెక్షన్ ఉంది. అండ్ వీళ్ళు ఏమనుకుంటున్నారంటే బేసిక్ గా ఈ టైంలో వచ్చి మాట్లాడడం కానీ, ఈ టైంలో మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం కానీ ఇది కరెక్టేనా? ఇది కరెక్టేనా? అసలు ఈ టైంలో ఇలా చేస్తే ఏమైనా సరే థింగ్స్ సెటిల్ అవుతాయా? ఇలాంటి ఆలోచనలే వాళ్ళకొస్తున్నాయండి. అంటే రిలేషన్‌షిప్ వర్కౌట్ అవుతుంది అనే నమ్మకం లేదు. బట్ నేనైతే క్లియర్‌గా ఒకటి చెప్పగలనండి. వచ్చే రోజుల్లో ఈ వ్యక్తి ఖచ్చితంగా మీ దగ్గరికొస్తారు. మీతో మాట్లాడతారు. ఇఫ్ రీయూనియన్ కానీ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నట్టయితే రీయూనియన్ జరుగుతదని చెప్పొచ్చండి. కాకపోతే ఇద్దరి మధ్యలో కూడా కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. అవి క్లియర్ అవ్వాల్సిన అవసరం ఉంది. సో నేనైతే ఒకటే చెప్తాను. ఈ వ్యక్తితో మీరు మాట్లాడినప్పుడు అంటే ఈ వ్యక్తి ఏదో రాంగ్ చేశారు అన్నట్టుగా మీరేంటంటే వాళ్ళని బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ మీ వరకు మీరు స్టాండ్ తీసుకొని మీరేదో మాట్లాడినట్టుగా మాట్లాడడానికి ట్రై చేయండి. కానీ మీరేదో విక్టిమ్ లాగా లేకపోతే ఆ వ్యక్తి ఏదో అంటే మిమ్మల్ని టార్చర్ చేశారు అన్నట్టుగా బ్లేమ్ చేయడం కోసం లాగా మాట్లాడొద్దు. ఎందుకంటే ఈ వ్యక్తి వాళ్ళ యాటిట్యూడ్‌కి కానీ, వాళ్ళ వే ఆఫ్ థింకింగ్‌కి కానీ రావడం అనేది అంత ఈజీ కాదండి. బట్ వచ్చారు అంటే వాళ్ళలోని ఎక్కడో కానీ ఈ పెయిన్ అనేది చాలా స్ట్రాంగ్‌గా ఉంది కాబట్టే వచ్చారనేది తెలుసుకోండి. ఎందుకంటే వాళ్ళు చాలా గిల్టీ‌గా ఫీల్ అవుతున్నారండి మీ విషయంలోని. అందుకే వాళ్ళకేంటంటే వచ్చి మాట్లాడాలి అనిపిస్తుంది. కాకపోతే ఎలా మాట్లాడాలి? అసలు మాట్లాడడం అనేది కరెక్టేనా? కాదా? దీనివల్ల అంటే ఏమైనా సరే యూజ్ ఉంటుందా? అనే ఆలోచనలు చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయి. కానీ క్లియర్‌గా నేను చెప్తున్నానండి. ఈ వ్యక్తి అయితే మాత్రం వచ్చే రోజుల్లో రావడానికి ఛాన్స్ తీసుకుంటారు. మీ ఇద్దరి మధ్యలో కనెక్షన్ అయితే చాలా స్ట్రాంగ్‌గా ఉంది. సో, కొంచెం టైమ్ ఇస్తే చాలు. ఎక్కువ టైం కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఎందుకంటే ఈ వ్యక్తికి అర్థమవుతుందండి. ఇక్కడ ఏం జరుగుతుంది? ఆర్ అసలు వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు? ఏంటి అనేది. సో, వచ్చిన తర్వాత కూడా ఇద్దరి ఎమోషన్స్ అనేవి హైగా ఉంటాయి. అంటే ఈ వ్యక్తి క్లియర్ కట్‌గా అంటే రియలైజ్ అయ్యారు. లేకపోతే ఈ వ్యక్తి ఏంటంటే క్లియర్ కట్‌గా అపాలజీతోనే వచ్చారు అనుకోవడానికి లేదండి. ఎందుకు అంటే ఆ వ్యక్తి అంత ఈజీగా బయట పడరు. స్లోగా ఓపెన్ అప్ అవుతారు. ఒకేసారి ఏంటంటే వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి? లేకపోతే వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇవన్నీ మీకు చెప్పరండి. బట్ చెప్తారు. స్లోగా ఓపెన్ అప్ అవుతారు. అంటే ఈ వ్యక్తికి మీరు ఆ ఛాన్స్ ఇవ్వాలి. అంటే వాళ్ళు మీతో కనెక్ట్ అవ్వడానికి కానీ, వాళ్ళు మీ దగ్గర మళ్ళీ ఫ్రీగా మాట్లాడడానికి కానీ, వాళ్ళకేంటంటే కొంత టైం పడుతుంది. అడ్జస్ట్ అనేది అవ్వడం అంత ఈజీ కాదు కదా! కొంత డిఫరెన్స్ వచ్చిన తర్వాత. సో, వాళ్ళకి ఆ టైం మీరిచ్చిన తర్వాత మాత్రం ఖచ్చితంగా వాళ్ళు చెప్పాలనుకుందయితే చెప్తారండి. ఈ టైంలోనేంటంటే మీకు కూడా పేషెన్స్ ఉండాలి. ఆ వ్యక్తి రాగానే వాళ్ళని బ్లేమ్ చేసే పనిలో ఉన్నా, ఆర్ వాళ్ళనేవో కొన్ని క్వెషన్ చేయాలనుకోని మీరు వెయిట్ చేస్తున్నట్టయితే, టైం కాదు అని మాత్రం తెలుసుకోవడానికి ట్రై చేయండి. అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, నాకు తెలిసి ప్రెజెంట్ అయితే మీరు కూడా ఈ వ్యక్తిని ఫేస్ చేయడానికి రెడీగా లేరండి. ఎందుకంటే ఈ వ్యక్తి విషయంలో మీరు చాలా స్ట్రెస్ తీసుకున్నారు. చాలా స్ట్రగుల్ ఫేస్ చేశారు అనే ఫీలింగ్ మీకుంది. అంటే పర్టిక్యులర్‌గా ఈ వ్యక్తి కోసం చాలా చేశారు కాబట్టి, ఈ వ్యక్తి ఈ రకంగా బిహేవ్ చేయడం కానీ, లేకపోతే ఈ వ్యక్తి మిమ్మల్ని ఇలా మిస్‌అండర్‌స్టాండ్ చేసుకోవడం కానీ మీకు నచ్చట్లేదండి. అంటే పర్టిక్యులర్‌గా ఈ వ్యక్తి మిమ్మల్ని హర్ట్ చేయకుండా ఉండాల్సింది. అట్‌లీస్ట్ ఇక్కడ మిమ్మల్ని వాళ్ళు గుర్తించకపోయినా, కనీసం బాధ పెట్టకపోయుంటే బావుండేది అనే ఫీల్ మీకుండడం వల్ల ఎక్కడో కానీ, ఈ వ్యక్తి మళ్ళీ వచ్చినా, మళ్ళీ మాట్లాడినా మిమ్మల్ని బాధ పెడతారేమో అనే భయం మీకుంది. ఆర్ అట్‌లీస్ట్ వీళ్ళు మిమ్మల్ని జడ్జ్ చేస్తారేమో, లేకపోతే మళ్ళీ ఫైట్స్ అవుతాయేమో అనుకోని ఎక్కడో కానీ రెడీగా లేరండి. డెఫినెట్‌గా ఈ వ్యక్తి విషయంలో మీరు చాలా చేశారు. ఈవెన్ ఈ వ్యక్తి మళ్ళీ వచ్చినా సరే చాలా చేయాల్సిన పరిస్థితి వస్తదేమో అని మీకనిపిస్తుంది. అందుకే రెడీగా లేకపోవచ్చు. మేబీ అది కూడా ఒక రీజన్ లాగా నాకైతే అనిపిస్తుంది. నేను క్లియర్ కట్‌గా ఇక్కడ ఒకటే చెప్తానండి. ఈ వ్యక్తి విషయంలో అసలు మీరేం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? అసలు మీరేం చేయాలనుకుంటున్నారు? ఆ వ్యక్తి ఏం చేస్తే బావుంటుందనుకుంటున్నారు? ఇలా కొన్ని క్లారిటీ తెచ్చుకోవడం మంచిదండి. ఎందుకంటే ఇప్పుడు మీకు క్లారిటీ లేకపోతే ఈ వ్యక్తి మీ లైఫ్‌లోకొచ్చినా మీరు చేసేదేం లేదు. ఏం మాట్లాడాలో తెలీదు. సో, ఆబ్వియస్‌గా పాస్ట్‌కి
మళ్ళీ ఫ్యూచర్‌కి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. అదే మీకు క్లారిటీ ఉండి మీరు స్టాండ్ తీసుకుంటే డెఫినిట్‌గా ఆ వ్యక్తి వచ్చిన తర్వాత ఎలా హ్యాండిల్ చేయాలో కూడా మీకు అర్థమవుతుందండి. క్లియర్ కట్‌గా ముందు మీ నీడ్స్ ఏంటి? మీ రిక్వైర్మెంట్స్ ఏంటి? అనేది తెలుసుకోండి. అట్ ద సేమ్ టైమ్ ఆ వ్యక్తికి మీరు ఏం ఆఫర్ చేయగలరు? ఇంత జరిగిన తర్వాత అనేది కూడా మీరు తెలుసుకుంటే మీ ఆన్సర్స్ అన్నీ మీ దగ్గర ఉన్నట్టే. ఆటోమేటిక్‌గా యూనివర్స్ కూడా ఏంటంటే మీ సిట్యుయేషన్స్ మీద కరెక్ట్‌గా వర్క్ చేయగలుగుతుంది. అండ్ మీ రిజల్ట్‌ని కూడా తొందరగా చూడడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో, ఇది గుర్తుపెట్టుకొని మీరేదైనా చేస్తే బావుంటుందండి. డెఫినెట్‌గా నేనైతే ఇక్కడ మీకొకటే చెప్తున్నాను. అదేంటంటే, ఈ వ్యక్తికి అసలు ఛాన్స్ ఇవ్వాలా? వద్దా? ఈ వ్యక్తి అట్‌లీస్ట్ మాట్లాడడానికైనా ఛాన్స్ ఇవ్వొచ్చా? లేదా? అనేది మాత్రం కరెక్ట్‌గా ఆలోచించండి. ఈ వ్యక్తి అయితే డెఫినెట్‌గా మీ లైఫ్‌లోకి మళ్ళీ వస్తారండి. మళ్ళీ మాట్లాడే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తారు. సో, అప్పటికి మీరు కూడా ప్రిపేర్డ్‌గా ఉండాలి. ఎమోషనల్‌గా స్టేబుల్‌గా ఉండడానికైతే ట్రై చేయండి. అండ్ కొంత తెలుసుకోండి మీకేంటి కావాలి అనేది కూడా. సో దట్ ఇది మీకు పెద్ద ఛాలెంజ్ అయితే కాదండి. ఈ వ్యక్తి వల్ల మీరు హర్ట్ అవ్వాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఎందుకంటే ఆ వ్యక్తి అయితే మీకోసం ఆలోచిస్తున్నారు. సో ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బై.